స్వకర్మ ఆచరిస్తూ స్వకర్మ చేయాలి, మంచి పనులు చేయాలి. సమయాన్ని పద్ధతి కోసం సంతన్నాడు అంతే రాముడు అయిపోతాడు. అవన్నీ వదిలేసి కూర్చుంటే కన్యాసులు సన్నాసులు అయిపోతాడు. స్వకర్మను ఆచరిస్తూ స్వకర్మ మంచి పనులు చేయాలి. అకర్మ చేయరాని పనులు చేయకుండా ఉండగలరు. అలా చేయరాని పనులు చేస్తే అది అకర్మ, చేయవలసిన పనులు చేస్తే సుకర్మ, చేయవలసిన పనులు చేస్తే సుకర్మ, సుకర్మలో మళ్ళీ స్వకర్మ. మన గీతాచార్యుడు చెప్పాడు కదా, స్వధర్మం నిజంగా పరధర్మం భయాలు. పరధర్మం అని ఆచరణ, మీ ఆత్మధర్మాన్ని నువ్వు ఆచరించాలంటే రెండు వదిలి చేసుకోవాలంటే కుదరదు. స్వకర్మను ఆచరిస్తూ స్వకర్మ ఆచరించాలి. ఇప్పుడు మనం అందరం ఇప్పుడు వేరు చేయలేము. స్వకర్మ గవర్నమెంట్ పని కదా, పని లేకుండా వచ్చాము. డబ్బు ఖర్చు పెట్టుకొని సమయాన్ని కేటాయించాము. ఈ యజ్ఞములన్నీ ఇవన్నీ శాస్త్రం చెప్తున్నట్టు ఈ యజ్ఞములన్నీ కూడా నిష్కామకర్మయోగము. తాను గీతలు ఏమిటంటే కర్మ త్యాగం చేయండి కానీ కర్మను వదలదు. కర్మానుష్ఠాన పరులై ఉండండి. ఎప్పుడు కర్మత్యాగం? కర్మ ఫలత్యాగం అన్నాడు. కర్మత్యాగం గమనించి విషయాన్ని అవగాహన చేసుకొని, అయ్యో మా గురువు గారు కలిసేది ఈ గురువు ఆ గురువు అందరి గురువులు అప్పుడే జగద్గురు అయినటువంటి పరమాత్మ. అంచేత ఇక్కడ ఒక విషయం, గీతాశాస్త్రంలో శ్రేయమునొచ్చు సత్కర్మలన్నీ యజ్ఞములనే శ్రీకృష్ణ పరమాత్మ పేర్చుకుని ఉన్నాడు. అందులో కాదు అమ్మా చెప్పండి, వినండి ముందు. గీతాశాస్త్రము శ్రేయమునకు సత్కర్మలన్నీ యజ్ఞములనే శ్రీకృష్ణ పరమాత్మ పేర్చుకుని ఉన్నాడు. సత్యము మాట్లాడుట, ఎవ్వరికి హింస తలపెట్టకుండా ఉండుట, ఇంద్రియములను నిగ్రహించుట, సద్గ్రంథములను పఠించుట, దానము చేయుట, నామ సంకీర్తనను మనర్చుట, పరోపకారము కల్పుట, జపజ్ఞానాది ఆధ్యాత్మిక సాధనను అనుష్ఠించుట, ద్రోహచంతనమును హృదయము నుండి పారదోలుట, ధైర్యము కలిగి ఉండుట, శీతోష్ణ సుఖదుఖములందు జయించుట, అహంకార మమకారములు పరిధ్వనించుట, దీనానాదులను సేవించుట, మున్నకు ధైర్య గుణములన్నీ యజ్ఞములే. కానీ జనన మరణ సంసార భయము నుండి విముక్తి పొందించి స్వస్వరూప జ్ఞానానుసంధానమును